రాజకీయాల్లో రిలేషన్షిప్ కీలకం. అనుచర వర్గంతో పాటు అభిమానించే సీనియర్లను కలుపుకొని వెళ్లడం చాలా ముఖ్యం. రాజకీయ సంబంధాలతో పాటు వ్యక్తిగత సంబంధాలు కూడా పెంచుకునే లీడర్ను కేడర్తో పాటు ద్వితీయ శ్రేణి నేతలు కూడా అభిమానిస్తారు, అనుసరిస్తారు. ఏపీ మంత్రి లోకేష్ ఈ కోవలోకే వస్తున్నారు. కేవలం పాలిటిక్స్కే పరిమితం అవ్వకుండా ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులతో పరిచయాలు పెంచుకోవాలని నిర్ణయించారు. చంద్రబాబుతో సంబంధాలు కృత్రిమంగా ఉంటాయని అందరూ అంటూ ఉంటారు. ఆ భావన పోగొట్టి భవిష్యత్తు నాయకుడిగా ఎదిగేందుకు లోకేష్ ఇప్పటి నుంచే పునాది వేసుకోవడం ప్రారంభించారు. సీనియర్లను గౌరవిస్తూ సమకాలీకులతో సరదాగా గడుపుతూ లోకేష్ నిర్వహిస్తున్న విందు భేటీలపై ఇన్సైడ్ స్టోరీ. ఏపీ మంత్రి లోకేష్ ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలన్న సూత్రాన్ని అనుసరిస్తున్నారు. రాజకీయంగా రాటు తేలేందుకు కొన్ని ప్రత్యేక పద్ధతులను ఫాలో అవుతున్నారు. తనకంటూ గుర్తింపు తెచ్చుకుని నిలదొక్కునే ప్రయత్నంలో ఉన్నారు. రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు తెలుగుదేశంలో యువతరం ముందుకు వస్తోంది. 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీని 43 ఏళ్ల యువకుడు భవిష్యత్తులో ముందుకు నడిపేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. తండ్రి చాటు కొడుకుగా 2019 వరకు ఉన్నప్పటికీ ఆ తర్వాత పార్టీ ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు లీడర్గా ఎదిగారు. యువగళం పాదయాత్రతో లోకేష్ నాయకుడిగా రాటుతేలి ప్రజల మెప్పు పొందారని ప్రత్యర్థి పార్టీలు సైతం అంగీకరించాయి. అడుగడుగునా నిర్బంధాలు, అనుచరులపై కేసులు, దాడులు. ఆనాటి వైసీపీ ప్రభుత్వం యువగళం పాదయాత్రను అణిచివేసేందుకు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. పాదయాత్ర పూర్తయ్యే నాటికి యువగళం సారథి లోకేష్పై కేసులు పెట్టింది. తల్లిని అవమానించి తండ్రిని జైల్లోకి నెట్టినా వెనక్కు తగ్గని లోకేష్ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీలో క్రియాశీలకంగా మారారు. ఏడాదిన్నర తెలుగుదేశం కార్యాలయం వైపు తొంగి చూడనప్పటికీ ఇప్పుడు పార్టీపై గ్రిప్ పెంచుకుంటున్నారు. ప్రతి వారం టీడీపీ ఆఫీస్కు రావడంతో పాటు నేరుగా పార్టీ సమన్వయకర్తలు, నేతలు, ద్వితీయ శ్రేణి నాయకులతో భేటీ అవుతూ క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని సమీక్షిస్తూ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి ఆదేశాలివ్వడం లోకేష్ రాజకీయంగా ఎదుగుతున్న వైనానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇక ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో లోకేష్ కొత్త వ్యూహానికి తెరలేపారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, ఎంపీలతో విందు భేటీలు నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యులతో సహా రావాలని నిబంధన పెట్టారు. భార్య, భర్తతో పాటు పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లతో కలిసి ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారు. సీనియర్లను గౌరవించడంతో పాటు తన సహచరులతో సరదాగా జోకులు వేస్తూ విందు సమావేశాలు సాగుతున్నాయి. కుటుంబ సభ్యుల వివరాలు, పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం ఉద్యోగాలు చేస్తున్నారు, ఎవరికైనా ఏదైనా అవసరమైతే సాయం చేయడానికి వెనుకాడని నైజం లోకేష్ది. తను మాట చెబితే పని అవుతుందంటే వారిని అడిగి తెలుసుకుని మరీ సాయం చేయడం, లేదా ఇతర అవసరాలు ఏమైనా ఉంటే అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించడం అలవాటు. రాజకీయాలతో పాటు వ్యక్తిగత సంబంధాలు అవసరమన్నది లోకేష్ మాట. అప్పుడే బంధం మరింత బలపడుతుందని, అనుబంధం పెరుగుతుందని భావిస్తున్నారు. చిత్తూరు, గుంటూరు, విజయవాడ, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేలతో లోకేష్ లంచ్, డిన్నర్ మీటింగ్లు నిర్వహించారు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నేతలతో రాత్రి విందు సమావేశం జరిగిన రోజు పార్టీలో చంద్రబాబు సమకాలీకుడు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడితో మంత్రి సరదాగా గడిపారు. అంతేకాదు అయ్యన్న భుజాలపై చేతులు వేసి ఆప్యాయంగా పలకరించారు. బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలతో సరదాగా మాట్లాడారు. కుటుంబ సభ్యుల దగ్గరకు నేరుగా వెళ్లి పరిచయం చేసుకుని కుశల ప్రశ్నలు వేస్తుంటే సమయం సరిపోవడం లేదన్నది పార్టీ నేతల మాట. రాజకీయాల జోలికి వెళ్లకుండా కేవలం వ్యక్తిగత అంశాలకే పరిమితమవుతున్నారు. రాజకీయాలతో పాటు వ్యక్తిగత జీవితం కూడా కీలకమన్నది లోకేష్ భావన. ఉన్న సమయంలో ఫ్యామిలీతో గడపడానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నది మంత్రి సూచన. లోకేష్తో లంచ్, డిన్నర్ మీటింగ్లు ఆహ్లాదకరంగా సాగుతున్నాయని, ఇలాంటివి అవసరమని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అభిప్రాయం వ్యక్తం చేయడాన్ని చూస్తే వీటి ప్రాధాన్యతను గుర్తించడమే అవుతుంది. తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం అన్న భావం బలపడడానికి ఇలాంటివి దోహదం చేస్తాయని, ఇప్పుడు ఆ వాతావరణం పూర్తిగా వచ్చేసిందని భావిస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశంలో భవిష్యత్తు నాయకుడిగా ఎదిగిన ఈ నేత ఓవైపు పార్టీ నేతలతో సంబంధాలు కొనసాగిస్తూనే మరోవైపు వారి కుటుంబ సభ్యులతోనూ అనుబంధాలు మెరుగుపరుచుకోవాలన్న ప్రయత్నంలో ఉన్నారు. లోకేష్ నాయకత్వంలో పార్టీని మరింత పటిష్టం చేసే ప్రయత్నాలు ఫలిస్తున్నాయని ఓ ఎంపీ వ్యాఖ్యానించారంటే ఈ మంత్రి ప్రయత్నాన్ని అభినందించడమే అవుతుంది. వ్యక్తిగత సంబంధాలు ఎప్పుడూ బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయని విశ్లేషించారు. లోకేష్ చెబితే చేయాలనే భావన తమలో వచ్చిందని మరో ఎమ్మెల్యే వివరించారు.
ఇక ఈ మంత్రి తక్కువేమీ కాదు. కుటుంబ సభ్యులను, ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీల సతీమణులకు మంగళగిరి చేనేత పట్టుచీర గిఫ్ట్గా ఇచ్చి ఆకట్టుకుంటున్నారు. చిన్నారులకు చాక్లెట్లతో పాటు గిఫ్ట్లు ఇస్తున్నారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కుమారుడు లోకేష్తో విపరీతంగా ఆడారు. చంద్రబాబు తాతను చూడాలంటూ పట్టుబట్టారు. చివరకు తీసుకువెళ్లి ఫోటోలు తీయించారు. ఇలా సరదాగా ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులతో గడుపుతున్న లోకేష్ పార్టీలోనూ మంచి లీడర్గా ఎదుగుతున్నారని సీనియర్ నేత విశ్లేషించారు. చంద్రబాబులో లేని కొన్ని ప్రత్యేకతలు లోకేష్లో ఉన్నాయి. కనిపించగానే ఆప్యాయంగా పలకరించడం, సీనియర్లను గౌరవిస్తూ సమకాలీకులపై జోకులు వేయడం మంచి పరిణామంగా భావిస్తున్నారు. తనకు కావలసిన పనిని సరదాగానే చెప్పి రాబట్టుకోవడం, వాట్సాప్లో నిత్యం అందుబాటులో ఉండడం, వెంటనే రిప్లై ఇవ్వడం చేస్తున్నారు. నియోజకవర్గం ఎమ్మెల్యేలు ఇచ్చే వినతి పత్రాల్లోని అంశాల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. తన కార్యాలయ సిబ్బందితో ఫాలోఅప్ చేసి ఆ పని ఎంతవరకు వచ్చిందో మళ్లీ ఫోన్ చేసి చెబుతున్నారని బీజేపీ ఎంపీ విశ్లేషించారు. ఇంకా కొన్ని నేర్చుకోవాల్సి ఉన్నప్పటికీ ఎదిగే కొద్దీ అలవాటు పడతారని చెప్పుకొచ్చారు. మొత్తం మీద లోకేష్ విందు రాజకీయాలు పసందుగా ఉన్నాయని భావిస్తున్నారు. మున్ముందు ఇదే లౌక్యం ప్రదర్శిస్తారో లేదో చూడాలి మరి.